ఫర్నిచర్ షాప్ దగ్గరికి వచ్చి డబ్బు అడుగుతున్న వర్ధన్. రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న మనోజ్, ప్రభావతి. ఎందుకు వర్ధన్ ఫర్నిచర్ షాప్ దగ్గరికి ఎలా వచ్చాడు, ఎలా తెలుసుకున్నాడు? మరి అలా తెలుసుకున్న వర్ధన్ ఫర్నిచర్ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు రోహిణి, వర్ధన్ మధ్య ఏం డిస్కషన్ నడిచింది? మరి ఈలోపు మనోజ్, ప్రభావతి ఎలా రోహిణి నిజస్వరూపం తెలుసుకున్నారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేసేయండి. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక రోహిణి ఇంకా మనోజ్ అయితే ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ ఓనర్ తోటి మాట్లాడుకుంటారు, త్వరగా రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పి. మనోజ్ తన పార్క్ ఫ్రెండ్ తోటి, రోహిణి విద్య తోటి వెళ్తారు. ఇక రోహిణి విద్య మాటల్లో విద్యకు రోహిణి అసలు విషయం చెప్పేసిందని అర్థమవుతుంది. కానీ విద్య మాత్రం చురకలు బాగానే అంటిస్తుంది రోహిణికి. మొత్తానికి జీవితంలో సెటిల్ అయితే అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నావు, బానే ఉంది. కానీ నీ గురించి నిజం బయటపడిన రోజున నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో అని చెప్పని అంటుంది. నాకేమీ భయం లేదులే, బయటపడదు అని అనుకుంటున్నాను. నేను ఇంతలా మనోజ్కి సపోర్ట్ చేయడానికి కారణం కూడా అదే. రేపటి రోజున అలాంటిది ఏమైనా బయటపడినా మనోజ్ ఖచ్చితంగా నా పక్కన నుంచుంటాడనే ఆశ, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పని అంటుంది. ఈలోపు ఓనర్ అయితే వచ్చి ఈ రిజిస్ట్రేషన్ చేయటం కొంచెం డిలే అవుతుంది అని చెప్పి చెప్పడంతో, సరే సార్ తొందరగా అయ్యేలా చూడండి అని చెప్పి అని అంటాడు. ఇక మనోజ్ అయితే ఇలా అయిపోయిన తర్వాత రోహిణి, మనోజ్ ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత సుశీలమ్మ చెప్పినట్టుగా పైన గది కట్టించడం అనేది ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి ఎవరికి వాళ్ళు అంటే వారానికి ఒకళ్ళు మీనాకి, బాలుకి గది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడంతో ఇక సరేనని రోహిణి వాళ్ళ వంతు వస్తుంది. ఫస్ట్ రోహిణి వాళ్ళే ఇవ్వాలి. ఇక ఆ ఇచ్చే క్రమంలో మనోజ్ కొంచెం ఎక్స్ట్రాలు చేసేసరికి బాలు గట్టిగానే ఇచ్చి పడేస్తాడు. ఇక చచ్చినట్టు మనోజ్ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత బాలు, మీనా ఇద్దరు కూడా మనోజ్ వాళ్ళ గదిలో పడుకుంటారు. అప్పుడు మీనా చాప కింద వేస్తూ ఉంటే, ఎందుకు మీనా కింద వేస్తున్నావంటే, అది మన మంచం కాదు, ఎప్పటికైనా మనది మాత్రమే మనం ఉపయోగించుకోవాలి, మనకి ఈ 4 గోడల చాటు చాలు, మంచాలతో పనిలేదు అని చెప్పని అంటుంది. ఇక చాప వేసేసరికి బాలు, మీనా ఇద్దరు కూడా చాప మీదే పడుకుంటారు. ఒక దిండే ఉండడంతో దిండు లేకపోయినా పర్వాలేదు కదా అని చెప్పని అంటే, నాకేం ఇబ్బంది లేదు, మీకు దిండు లేదు కదా అంటే, నేను నా చేతి మీద తలను పెట్టుకుంటాను, నువ్వు నా ఎద మీద నీ తలను పెట్టుకో అంటూ ఇక తన భార్యతో చాలా చక్కగా సరసరి మొదలు పెడతాడు బాలు. ఇక అలా ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉండడంతో మనోజ్, రోహిణి ఇద్దరు కూడా కుళ్ళుకుని చేస్తూ ఉంటారు. నడుము నొప్పితోటి ఎంత ఇబ్బంది పడాలో ఇప్పుడు నేను అని ఉదయం లేచిన దగ్గర నుంచి గొడవ చేస్తాడు మనోజ్ అయితే. ఏరా మీకు అలవాటు కాబట్టి మీరు కింద పడుకోగలుగుతారా, వాడెక్కడ పడుకుంటాడని చెప్పి మీ బామ్మ చెప్పి వెళ్ళడానికి మీరు చేయటానికి సరిపోయింది అని చెప్పని అంటుంది ప్రభావతి. చూడు తీర్పావతమ్మ, నువ్వు నేను చెప్పింది విను, అక్కడ మా నాయనమ్మ చెప్పింది మాత్రమే జరగాలి తప్ప నువ్వు చెప్పింది కాదు, కాబట్టి సైలెంట్గా ఉండు అని చెప్పని అంటాడు ఇక బాలు. అలా అనేసరికి, ఏమండి వాడికి మీరన్నా చెప్పండి అంటే, చెప్పేదేమీ లేదు, ఇన్నాళ్ళు వాడు మంచం మీద పడుకుని ప్రశాంతంగానే ఉన్నాడు కదా అని అంటూ ఉంటే, నాన్నోయ్ మరొక విషయం, మేము చాప వేసుకుని కింద పడుకున్నాం కానీ వాళ్ళ మంచం వాడలేదు, వాళ్ళ బెడ్షీట్లు వాడలేదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రేపటి రోజున మా గదిలో ఇలా చేశారు అలా చేశారు ఇవన్నీ అంటే బాగోదు అని చెప్పని అనగానే సరే అంటాడు ఇక సత్యం. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక బాలు, మీనా ఇద్దరు కూడా ఆ గదిలోనే ఉంటూ ఉంటారు. ఒక రోజున ఫర్నిచర్ షాప్ ఓనర్ అయితే పేరు మార్చుకుంటామన్నారు కదా, బోర్డు రెడీ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్తాడు. దాంతో ఇక బోర్డు రెడీ చేయిస్తాడు మనోజ్. ప్రభావతి ఫర్నిచర్ షాప్ పెట్టక తప్పుతుందా, బాలు ఆజ్ఞ కదా. ఇక అలా బోర్డు రెడీ చేసిన తర్వాత ఫర్నిచర్ షాప్ రిజిస్ట్రేషన్ అవన్నీ, ఓపెనింగ్ అవన్నీ కూడా పెట్టుకుంటారు. ఓపెనింగ్కి ఎవరిని పిలుద్దాం, ఎవరైనా ఒక మంచి సెలబ్రిటీ అయితే బాగుంటుంది అని చెప్పని అందరూ అనుకుంటారు. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు, ఎమ్మెల్యే గారిని పిలుద్దాం, ఆయనకైతే చాలా పరపతి ఉంటుంది, షాప్ దగ్గర ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయాలన్నా అది ఎమ్మెల్యే గారు తాలూకా వాళ్ళ షాప్రా అని చెప్పి కొంచెం భయపడతారు అని చెప్పి బాలు అంటాడు. సరే మంచి ఆలోచనే అని చెప్పేసి అంటే, అన్న మీరు కొంచెం రావాలి అని బాలు చెప్పడంతో, నువ్వు పిలవడం నేను రాకుండా ఉండడమా బాలు, తప్పకుండా వస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యే ఇక ఓపెనింగ్కి వస్తాడు. ఓపెనింగ్ రోజున అక్కడంతా అయిపోయిన తర్వాత బాలు లాంటి వ్యక్తి నిజంగా దొరకటం చాలా అదృష్టం. నీ తమ్ముడిగా నువ్వు బాలుకి అన్నగా పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం. ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు కుటుంబానికి అంటూ ఎమ్మెల్యే బాలునే పొగుడుతూ ఉంటాడు. వచ్చింది షాప్ ఓపెనింగ్కా లేక బాలు సన్మాన సభకా అంటుంది రోహిణి.
ఇక శృతి అయితే, మీనా నిజంగా మీ ఆయన చాలా మంచి పేరుంది బయట, ఇంట్లోనే గొడవలు పడుతూ ఉంటాడు గాని అని చెప్పని అంటే, థ్యాంక్స్ రోహిణి అని చెప్పని అంటుంది. ఇక ఓపెనింగ్ అయిపోతుంది, అంతా బాగానే ఉంటుంది. చాలా హ్యాపీగా షాప్లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు రోహిణి, మనోజ్ ఇంకా అందరూ కూడా. ఇక వాళ్ళ పేరు మీదకి వచ్చేసింది, వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, చక్కగా నడుపుకోమని చెప్పేసి మనోజ్కి ప్రభావతి సత్యం చెప్తారు. ఇక మనోజ్ ఓనర్ సీట్లో కూర్చుని, ఇప్పుడు నన్ను ఎవ్వరూ దీంట్లోంచి లేగమనే చెప్పరు అని చెప్పని అనుకుంటూ కూర్చుని అక్కడ ప్రొపరేటర్ మనోజ్ కుమార్ అని చెప్పి రాయించిన బోర్డు నేమ్ ప్లేట్ని టేబుల్ మీద పెట్టుకుని ఉంచుతాడు. ఒరేయ్ నువ్వేంట్రా ఇదేదో పేరు పెట్టుకున్నావు, ఇది నీ పేరు కదూ అంటాడు. ఎందుకంటే మన ఇంటి ముందు బోర్డు మీద కూడా నీ పేరే ఉంటుందిరా, అంతా కష్టపడి ఇల్లంతా కట్టించింది మా నాన్న అయినా రాసింది మాత్రం నీ పేరు మా అమ్మ అని చెప్పని అంటాడు. అనేసరికి ఇక వెంటనే, ఏరా ఇక్కడ నేను ఓనర్ని కాబట్టి నా పేరే రాస్తారు అనగానే, ఒరేయ్ నువ్వు ఓనర్ అనకరా బాబు, ఆ డబ్బులు పంపింది మీ రోహిణి పార్లర్ అమ్మోళ్ళ నాన్న కాబట్టి నువ్వు నీది అని చెప్పి ఓ డప్పా కొట్టుకోకు అని చెప్పి తిడతాడు. ఏంట్రా మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పి మనోజ్ కొంచెం కసురుకునే ప్రయత్నం చేస్తే, చూడు నువ్వు ఎక్కువ తక్కువ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ షాపు లాభాల్లో రన్ అవ్వాలి, నాన్నకి ఇవ్వాల్సిన 40 లక్షలు తొందరగా తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు మనోజ్ని బాలు అయితే, సర్లేరా నువ్వు వెళ్ళు అని పంపించేస్తాడు. ఇక ఈలోపు మనోజ్కి ఫోన్ వచ్చేసరికి మనోజ్ ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తాడు. ఈలో ప్రభావతే ఫోన్ చేస్తుంది, నాన్న నేను షాప్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి చెప్పడానికి. సరే అయితే అంటాడు మనోజ్. ఒక షాప్లో ఎవరు ఉండరు, ఓన్లీ వర్కర్స్ మాత్రమే ఉంటారు. అప్పుడు వస్తుంది రోహిణి, వచ్చి షాప్ అంతా చూసి వర్కర్స్తో మాట్లాడి కంఫర్టబుల్గా ఉందా అన్ని మాట్లాడి చూస్తూ ఉండేసరికి ఈలోపు రోహిణికి కాల్ వస్తే బయటకు వచ్చేసరికి వర్ధన్ అక్కడ నుంచుని ఉంటాడు. ఏంటి మేడం ఎలా ఉన్నారు అని అనేసరికి షాక్ అయిపోతుంది. నువ్వేంటి ఇక్కడ అని చెప్పని అంటే, చూశాను నువ్వు ఇటు వస్తున్నావు, సరే కనబడ్డావు కదా, ఒక 50,000 అడిగి తీసుకుందాం అని చెప్పి వచ్చాను. తీరా చూస్తే ఇది నీ ఓన్ షాప్ అని అర్థమైపోయింది, ఎందుకంటే పేరు మీ అత్తగారిదే ఉంది కదా, మరి నాకు ఒక 50,000 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటాడు. షాక్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. మనోజ్ అక్కడ లేడు అనుకుంటుంది, ప్రభావతి లేదు అనుకుంటుంది. ఇక ఏం చేయాలి, తన దగ్గర డబ్బు లేదు. ఆలోచించి లోపలికి వెళ్ళి కౌంటర్లో నుంచి 50,000 తీసుకొచ్చేసి వర్ధన్కి ఇస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రోహిణి బయటకు వచ్చి వర్ధన్తో మాట్లాడటం, లోపలికి వెళ్ళి డబ్బు తీసుకురావటం, ఇదంతా మనోజ్ ఇంకా ప్రభావతి చూస్తూనే ఉంటారు. చూడు నేను అడిగినప్పుడల్లా నువ్వు డబ్బు ఇస్తున్నావు కాబట్టి నీ రహస్యాలేవి బయట పెట్టకుండా వదిలేస్తున్నాను. అదే నువ్వు డబ్బు ఇవ్వడం ఆపేశావనుకో, వెంటనే నీకు ఆల్రెడీ పెళ్ళయిందని, ఒక కొడుకున్నాడని, మీ నాన్న మలేషియా కాదని, మీది ఏ ఊరో, మీ అమ్మ పేరు సుగుణమ్మ, ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇదంతా మనోజ్ ప్రభావతి విని ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే రోహిణికి ముందే పెళ్ళయిందా, వాళ్ళ నాన్న మలేషియా కాదా, ఒరేయ్ మరి డబ్బంతా ఎక్కడిదిరా అంటుంది ప్రభావతి. అమ్మా అది అంటూ ఉంటాడు మనోజ్. ఇంటికి పదరాని సంగతి తేలుస్తానంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.